ఫ్రెండ్స్, మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచే అద్భుతమైన విషయం చెప్తానని మీకు వాగ్దానం చేశాను. ఐ స్టాండ్ టు మై వర్డ్. మీట్ మై ఫ్రెండ్ డాక్టర్ వివేక్ వర్ధన్, ద గ్రేట్ అటామిక్ సైంటిస్ట్. డాక్టర్ వివేక్ వర్ధన్ గారా? వాట్ ఏ గ్రేట్ సర్ప్రైజ్. వారు వివేక్ వర్ధన్ గారే, గుర్తుపట్టాను. ఇంక్రెడిబుల్. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త వివేక్ గారు మా కళ్ళ ముందు ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు. కానీ ఫ్రెండ్స్, ఇది యథార్థం. చంద్రుడి మీద మానవుడి పాదముద్రలు వేయించిన మహనీయుడు, వేల మైళ్ళ దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల ఖండాంతర క్షిపణిని కనిపెట్టిన విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త. ఎంత పెద్ద దేశాన్నైనా 2 నిమిషాల్లో సమూలంగా భస్మీపటలం చేయగల న్యూట్రాన్ బాంబు సృష్టికర్త నా బాల్య స్నేహితుడు డాక్టర్ వివేక్ వర్ధన్. ఇప్పుడు డాక్టర్ వివేక్ వర్ధన్ ని మీరు ఇంటర్వ్యూ చేయవచ్చు. భాస్కర్, ఏమిటి ఆర్భాటం? ప్రచారం వద్దని ముందే చెప్పాను కదా నీకు. ఆహా, ఆర్భాటం కాదు వివేక్, చంద్రుడికో నూలుకో. నీలాంటి శాస్త్రవేత్త నా స్నేహితుడిని చెప్పుకోవడం నాకు గర్వకారణం. భారతదేశం వంటి పేద దేశంలో పుట్టినా విదేశంలో అడుగుపెట్టడం వల్ల ఎంత ఎత్తుకు ఎదగవచ్చో ప్రపంచానికి చెప్పడానికి మీరు వివేక్లా దేశం వదిలిపెట్టండి, ఎవరెస్ట్ శిఖరంలా ఎదగండి అని మన దేశ యువతకు సందేశం ఇవ్వడానికి. దట్స్ మై మిషన్. భాస్కర్, నీ అత్యుత్సాహం అదుపు చేసుకో. నా రాక గురించి ప్రచారం చెయ్యొద్దని ఎందుకు చెప్పానో ఒక్క క్షణం ఆలోచించు, అర్థం చేసుకో. సందేశాలు ఇవ్వడం కోసమో భారతదేశ యువతను విదేశాల వైపు పరుగు పెట్టించడానికో నేను రాలేదు. వివేక్, నేను చెప్పిన దాంట్లో అసత్యం ఏముంది? నీలాంటి విశ్వవిఖ్యాత శాస్త్రవేత్తను కలుసుకోవడం, యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుని చేసిన నీ విజయాల గురించి ముచ్చరించుకోవడంలో తప్పే ఉంది. ఈ విలేకరులంతా నా ఆహ్వానం మన్నించి వచ్చారు. నీకిష్టం లేకపోతే? ఇష్టం లేక కాదు భాస్కర్, భారతదేశానికి రావడంలో నా లక్ష్యం లేదు. నీ ఆహ్వానాన్ని మన్నించొచ్చారు కనుక వారిని గౌరవించడం నా విధి. సరే ఫ్రెండ్స్, మీ ప్రశ్నలు అడగండి, కానీ వాటికి క్లుప్తంగానే సమాధానం ఇస్తాను. మీరు పంపిన ఉపగ్రహం అంతరిక్షంలో దూసుకుపోయి చంద్రుడి మీద సురక్షితంగా దిగి మానవుడు తొలిసారిగా చంద్రుడిపై అడుగుపెట్టినప్పుడు మీకేమనిపించింది? మానవ జాతిని నేనే ముందుండి నడిపిస్తున్నట్టు అనిపించింది. వండర్ఫుల్. మీరు రూపొందించిన క్షిపణి ఖండాలు దాటి లక్ష్యాన్ని ఛేదించినప్పుడు ఎలాంటి అనుభూతి పొందారు? ప్రపంచాన్ని జయించడం నాకే సాధ్యం అనిపించింది. మీరు సృష్టించిన న్యూట్రాన్ బాంబ్ విజయవంతంగా ప్రయోగించి ఎంత పెద్ద దేశాన్నైనా క్షణంలో భస్మీపటలం చేయగలరని మీరు తెలుసుకున్నప్పుడు అవధుల్లేని ఆనందం పొంది ఉంటారు, అవునా? ఎస్, నేను అండగా ఉంటే ఏ దేశమైనా ప్రపంచాన్ని హస్తగతం చేసుకోగలదనుకున్నాను. ఆనాటి నా అనుభవాన్ని మాటల్లో వర్ణించలేను. మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? ఎలక్ట్రాన్ బాంబు సృష్టించడమా? నెల రోజుల క్రితం వరకు అదే, కానీ ఇప్పుడు అది విరమించుకున్నాను. దేశాలు నీ ఎలక్ట్రాన్ బాంబు కోసం ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటే నువ్వు విరమించుకుంటానంటావేమిట్రా? భాస్కర్, ఫ్రెండ్స్, భవిష్యత్తులో ఏ మారణాయుధాల్ని కనిపెట్టనని ప్రమాణం చేశాను. మానవజాతి సౌభాగ్యానికి అభ్యుదయానికి అణుశక్తిని ఎలా వినియోగించుకోవాలో ప్రపంచానికి బోధిస్తాను. చంద్రుని మీద రాళ్లను పరిశోధించడం మాని మట్టిలో మాణిక్యాలను ఎలా వెలికి తీయవచ్చో నా సాటి మానవాళికి తెలియచేస్తాను. లక్షల మానవుల వినాశనానికి ఉపయోగించే బాంబు కాక కోట్లాది ముఖాల్లో చిరునవ్వులు పూయించగల పాశుపతాస్త్రం ప్రేమని నా మనస్సులో చిగురింపు చేయాలనుకుంటున్నాను. దీనికోసం ఈ పేద దేశానికి వచ్చావా? కర్ణ కఠోరమైన ఆ మాటను ఉచ్చరించకు భాస్కర్. భద్రం కర్ణేభి శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః అంటే మంచినే విను, మంచినే చూడు, మంచిగా మాట్లాడు. దేవుడిచ్చిన ఈ శరీరంలోని ప్రతి అవయవము లోక కళ్యాణం కోసం ఉపయోగపడేలా చేయి. నిరంతరము సమస్తలోక సుఖినోభవంతు అని ప్రార్థించు అని మానవజాతికి శాంతి సహనాల్ని బోధించిన వేదశాస్త్రాలు పుట్టిన దేశంలో పుట్టి ఆ బోధనల్ని పెడచెవిని పెట్టి ప్రేమతో ఈ దేశం నాకు అందించిన విద్యని, విజ్ఞానాన్ని పేరు కోసం, ప్రతిష్ఠ కోసం మానవ మారణ హోమానికి వినియోగించి నేను క్షమించనాన్ని నేరం చేశాను. ఆ నేరానికి ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి, నా పాపాలను ప్రక్షాళన చేసుకోవటానికి, మంచిని, మానవత్వాన్ని నాలో వికసింప చేసుకోవటానికి భగవంతుని పాదస్పర్శతో పునీతమైన ఈ పుణ్యభూమికి వచ్చాను. ఐ హావ్ రిటర్న్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ సైంటిస్ట్ టు ద ల్యాండ్ ఆఫ్ సెయింట్స్. నాలాంటి రాక్షసుల్ని సంహరించడానికి కాక సంస్కరించడానికి భగవంతుడు అవతరించాడని విని వచ్చాను. మీలో ఈ మార్పు చాలా ఆశ్చర్యంగా ఉంది, నమ్మశక్యం కాకుండా ఉంది. కానీ ఫ్రెండ్స్, ఇది వాస్తవం. నా భవిష్యత్ ప్రణాళిక మీ అందరికీ త్వరలో తెలియజేస్తాను. సెలవు. వివేక్, నీకిష్టం లేని పని చేసి నీ మనసు నొప్పించాను, నన్ను క్షమించు. నీ ఉత్సాహం నాకు తెలుసు భాస్కర్.
ఐ లవ్ యూ. ఇంకేమీ ఆలోచించు. కానీ వివేక్, సైంటిఫిక్ గా ఆలోచించే నీలో ఈ పరివర్తన నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏ గురువు దగ్గరైనా ఉపదేశం పొందావా? లేదు, నా పరివర్తనకి కారణం 25 ఏళ్ల యువకుడు. యువకుడా? అసాధ్యుడే ఉంటాడు. అతి సామాన్యుడిలా ఉండే అసాధ్యుడు. అతి సామాన్యుడు నిన్ను మార్చగలిగాడా? నన్నే కాదు, ప్రపంచాన్నే మార్చగల అసాధ్యుల ఆర్మీ ఉంది మన దేశంలో. ఈజీ, ఎక్కడో చెప్పు, ఆర్మీలో నేను కలుస్తాను. ప్రశాంతి నిలయంలో, శ్రీ సత్యసాయి యూనివర్సిటీలో. ముందుగా అమెరికాలో నా అనుభవాన్ని చెప్పని.